అమ్మ చేసిన పచ్చడిలో పుదీనా పచ్చడి ఒకటి చాలా ఇష్టం అండి. ఇది ఇంటి దగ్గర నుంచి వెళ్ళి పుదీనా తీసుకొచ్చాను. అమ్మ తోటలో తెంపి ఇచ్చింది, ఆర్గానిక్ అని చెప్పొచ్చు. దీని కాంబినేషన్లో వడియాలు కూడా చాలా బాగుంటాయి. వడియాల వీడియో కూడా అప్లోడ్ చేశాను, ఖచ్చితంగా చూడండి. వీడియో చూసే ముందు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఖచ్చితంగా టైం ఉంటే మట్టుకు చూసేయండి. ఇక్కడ కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మిర్చిని యాడ్ చేస్తున్నాను. మిర్చి కొంచెం కారం ఉండే మట్టుకు మనకి ఎనీ చట్నీకి కారం ఉండే మట్టుకే చాలా బాగుంటాయండి. అదేవిధంగా ఇందులోకి పల్లీలను 1/2 కప్పు వరకు యాడ్ చేస్తున్నాను. పల్లీలు ఎక్కువ వేసామంటే మనకి పుదీనా ఫ్లేవర్ అనేది తెలియదు, కాబట్టి తక్కువ వేసుకోండి. అదేవిధంగా జీలకర్రను 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. దీంతో పాటు లెమన్ సైజ్ అంత వరకు మనకి చింతపండు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత వాటిని తీసేసి చల్లార్చుకోవాలండి. అదే కడాయిలో నేను టమాటాను అదేవిధంగా పుదీనాను కూడా మగ్గించేసుకుంటున్నాను. కొద్దిగా మనకి టమాటా మగ్గిన తర్వాత పుదీనాను వేసుకోవాలండి. పూర్తిగా డ్రై చేసుకోవాలి. పుదీనాను ఎక్కువ సార్లు క్లీన్ చేసుకోవాలండి. బాగా కడిగిన తర్వాతనే డ్రై చేసి వేసుకోవాలి. మగ్గిన తర్వాత ఈ విధంగా మనం పక్కన తీసేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా వేపుకున్న ఈ పల్లి, చింతపండు, మిర్చిని వీటిని మట్టుకు మనము ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి. అయితే మిక్సీ పట్టేటప్పుడు మనకి అన్నీ ఒకేసారి వేస్తే ఆ పల్లీలు పలుకులుగా అట్లా కనబడుతుంది. తినేటప్పుడు కూడా కొంచెం మంచిగా అనిపించదు, కాబట్టి ముందుగా వీటిని బ్లెండ్ చేయాలి. ఇందులోకి కచ్చాపంచా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్ను 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలండి. ఒకవేళ మీకు కారం తక్కువ అయితే మట్టుకు 1 స్పూన్ వరకు మనము రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా బ్లెండ్ అయిన తర్వాత పుదీనాను, టమాటాను కూడా వేసుకొని మనము ఈ విధంగా బ్లెండ్ చేసేసుకోవాలి. మనకి కొంచెం గరుకుగా ఉంటేనే బాగుంటుందండి పచ్చడి, రోటీలాగా ఉండాలి. కాబట్టి ఇందులోకి పోపుకు మట్టుకు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు కొద్దిగా వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా మనము యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎండిన మిర్చి 1 వేసుకొని వెల్లుల్లి రెబ్బలు ఉంటే వాటిని కూడా కొద్దిగా వేసేసుకొని మనము ఈ పోపునంతటిని ఇందులోకి యాడ్ చేసేసామంటే మన పుదీనా పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. అయితే మనం పచ్చిమిర్చి ప్లేస్లో ఎండిన మిర్చితో కూడా చేసుకున్న చాలా బాగుంటుంది. బట్ నాకు పచ్చిమిర్చితో చాలా ఇష్టం కాబట్టి చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.